ఒకప్పుడు ఒక్కసారైనా విమానం ఎక్కాలనేది సగటు భారతీయుడి కల. అదే ఆ సగటు భారతీయుడే ఒక విమాన సంస్థనే నడపాలనే కలగంటే ఎలా ఉంటుంది? అసలు అది సాధ్యమా? పెద్ద పెద్ద అంబానీలు, టాటాలు వీళ్ళు మాత్రమే విమాన సంస్థలు నడిపేంత డబ్బులుంటాయా? మామూలు వాళ్ళకు ఉంటాయా? ఉండవా? సాధించగలరా లేదా? ఒక అతను ఇవన్నీ బ్రేక్ చేసి ఒక ఆటో డ్రైవర్, ఒక టెంపో డ్రైవర్, ఉత్తరప్రదేశ్ నుంచి శ్రవణ్ కుమార్ విశ్వకర్మ 10వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. క్లాస్ రూమ్ అంటే కూర్చుని ఒక చోట చదివే క్లాస్ రూమ్ కాదు, మొత్తం ప్రపంచం నా నగరమే క్లాస్ రూమ్. ముఖ్యంగా ఈ నగరంలో, లక్నో నగరంలో కానీ కాన్పూర్లో కానీ వెళ్ళే ట్రాఫిక్కే నా క్లాస్ రూమ్ అని చెప్పిన వ్యక్తి ఎవరి? శ్రవణ్ కుమార్ విశ్వకర్మ. భారతదేశంలో ఈ ఏడాది కొత్త ఎయిర్లైన్స్ రాబోతున్నాయి. దానిలో షంక్ ఎయిర్లైన్స్, ఉత్తరప్రదేశ్ నుంచి ఆపరేట్ అయ్యే ఎయిర్లైన్స్. ఫస్ట్ టైం యూపీ హోమ్ గ్రోన్ ఎయిర్లైన్స్ అన్నమాట. అసలు ఈ షంక్ ఎయిర్లైన్స్ వెనకాల కథ మాత్రం పెద్ద ఇన్స్పిరేషనల్ స్టోరీ, ర్యాగ్ టు రిచెస్ స్టోరీ. ఒక వ్యక్తి అనేక ఫీల్డ్స్లో 10వ తరగతిలో చదువు ఆపేశాడు. తర్వాత అనేక ఫీల్డ్స్లో పనిచేశాడు. ముఖ్యంగా చిన్నప్పుడు ఆటో డ్రైవర్, టెంపో డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత మైనింగ్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, టీఎంటీ కావచ్చు, ఇలా చాలా వ్యాపారాలు చేశాడు. చాలా చోట్ల దెబ్బతిన్నాడు. చివరికి ట్రాన్స్పోర్టేషన్లోకి వచ్చాడు. దాని తర్వాత అసలు నేనే ఎయిర్లైన్స్ నడిపితే ఎలా ఉంటుందని చెప్పి కలగన్నాడు. షంక్ ఎయిర్లైన్స్ స్థాపించే ముందు 4-5 సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు, హోంవర్క్ చేశాడు. సామాన్యుడికి అందుబాటు ధరలో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉండాలని ఆయన ఆలోచన. దాంతో షంక్ ఎయిర్లైన్స్ అప్రూవల్ చాలా కష్టపడి సాధించాడు. దానికోసం 10వ తరగతి చదివిన వ్యక్తి చాలా రీసెర్చ్ చేశాడు, స్టడీ చేశాడు. ఎన్ఓసిస్ ఎలా తెచ్చుకోవాలి, ఈ కాంప్లెక్స్ సివిల్ ఏవియేషన్ ప్రొసీజర్స్ అన్ని, వాటన్నిటిని ఎలా కంప్లై అవ్వాలి, ఒకటా రెండా చాలా ఆలోచించాడంట, చాలా స్టడీ చేశాడంట. చివరికి షంక్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేశాడు. 5 ఎయిర్బస్ A320 విమానాలతో ఆయన ఎయిర్లైన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రధానంగా లక్నో నుంచి పెద్ద పెద్ద మెట్రో సిటీస్ ఏవైతే ఉంటాయో, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, వాటిని కనెక్ట్ చేస్తారు. నెమ్మదిగా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తారు. సాధారణంగా హాలిడేస్ టైంలో, పండుగల టైంలో ఎయిర్లైన్స్ వాళ్ళు ఛార్జెస్ బాగా పెంచేస్తారు. అలా కాకుండా ఎయిర్ ఫేర్స్ పెంచకుండా చాలా చౌకగా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ధరలు ఉంచి ఎయిర్లైన్స్ నడిపించాలనేదే ఈయన కోరిక అనమాట. కానీ ఈ ఎయిర్లైన్స్ స్థాపించిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే, షాక్ అవ్వాల్సిందే. సో భారతీయుల్లో ఎంతో శక్తి ఉంది. అంతేకాదు మనలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఉంది. ఆకాశమే హద్దురా అని ఒక సినిమా కూడా ఉంది ఇలాంటి థీమ్తోనే. కాబట్టి మనం అనుకుంటే కనుక, సాధించాలనుకుంటే ఆకాశం కూడా హద్దు కాదు.